పురంధరేశ్వరి, దగ్గుబాటి పురంధరేశ్వరి. ఈవిడ ఎన్టీఆర్ గారి కూతురు. ఓకే, చాలా హైలీ టాలెంట్. ఆవిడ రాజమహేంద్రవరం నుంచి ఎంపీగా ఎలక్ట్ అయింది. రాజమహేంద్రవరం ఎలక్షన్ టైంలో క్యాంపెయిన్లో ఆవిడ ఏం ప్రామిస్ చేసిందండి? నేను రాజమండ్రిని పుట్టినిల్లు మెట్టినిల్లుగా చేసేసుకుంటా, వస్తే ఇక్కడే ఇల్లు కట్టుకుంటాను అంది ఆవిడ. ఇప్పుడు ఇల్లు లేదు కదా, అక్కడ ఉన్న పార్టీ ఆఫీస్ని కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఆవిడ ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు. అసలు కేడర్నే కలవదు, బీజేపీ కేడర్ కూడా గోలెట్టేస్తున్నారు అక్కడ. అరే బాబు, ఏంది పురంధరేశ్వరి కలవడం? ఆవిడ ఎంపీనా ఏదో కూడా తెలియదు, లోకల్లో ఏం జరిగినా పట్టించుకోదు. రాజమండ్రి ఒక కల్చరల్ క్యాపిటల్గా తీర్చిదిద్దేస్తానంది ఆవిడ. ఏమీ లేదు అక్కడ, కల్చరల్ క్యాపిటల్ కదా, దారుణమైన పరిస్థితి అనమాట. అమరావతి అన్నీ డెవలప్ అవుతాయి, వైజాగ్లో భోగాపురం వస్తుంది, అన్నీ వస్తుంది. ఆవిడ రాజమండ్రిని హీన స్థితికి చేర్చింది. నిజంగా చెప్తున్నా, రాజమండ్రి చరిత్రలో ఎంపీలుగా పనిచేసిన వాళ్ళందరిలో పురంధరేశ్వరి చాలా బ్యాడ్ నేమ్ కట్టుకుని వెళ్ళొద్దనమాట. ఎందుకంటే ఎంతటి దారుణం అంటే, అక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుంది, ఈ ఎయిర్పోర్ట్ వస్తుంది. రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఉండగా దాన్ని అభివృద్ధి చేయడం వదిలేసి తాడేపల్లిగూడెం ఎయిర్పోర్టు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాడేపల్లిగూడానికి ఎయిర్పోర్ట్ ఎందుకంటే రాజమండ్రిని హీన స్థితికి చేర్చడమే కదా. రాజమండ్రి అభివృద్ధి చేసుకుని 40 కిలోమీటర్లు ఎయిర్పోర్ట్ అంటే గొప్ప కాదు. ఇప్పుడు వైజాగ్ భోగాపురం డిస్టెన్సే 70 కిలోమీటర్లు ఉంటుంది ఆల్మోస్ట్, వైజాగ్లో ఏ పాయింట్ నుంచి అయినా. ఈ విధంగా ఇప్పుడు రాజమండ్రి ఎయిర్పోర్ట్ 40 కిలోమీటర్ల దూరంలో ఇంకొక ఎయిర్పోర్ట్ కట్టడం అంటే రాజమండ్రి ఏం చేయడం? అది దారుణమైన పరిస్థితి. ఇండస్ట్రియలిస్టులు అక్కడ దారుణం, భయంకరమైన దోపిడీ దొరల కింద తయారయ్యారు. అక్కడ పవన్ కళ్యాణ్ గారు పేపర్ మిల్కి నోటీస్ ఇచ్చారు, అది ఏమైందో కూడా తెలియదు. మళ్ళీ ఇప్పుడు దారుణమైన పొల్యూషను, గోదావరిలో వదిలేయడం, ఎంతటి దారుణం అంటే రాజమండ్రి హీన స్థితికి చేరుస్తుంది పురంధరేశ్వరి. చెప్తున్నాను కదండి, అక్కడ అబ్జర్వ్ చేస్తే అక్కడ ఉన్న పబ్లిక్ పల్సను పట్టుకుంటే మనకు అర్థమవుతుంది. చాగోలు షుగర్ ఫ్యాక్టరీ దాన్ని ఊచేయలేదు. చాగోలు షుగర్ ఫ్యాక్టరీని అయితే సమాధి చేసి వదిలేశారు. ఇప్పుడు ఈవిడ కూడా పట్టించుకుంటలా. ఒక రైతు బిడ్డను నేను అనుకుంటూ మాట్లాడిన ఆవిడ ఎలక్షన్ క్యాంపెయిన్లో అసలు ఏమీ లేదు. స్త్రీలకు నేను వస్తే అన్నీ ఆదుకుంటాను, ఇప్పుడు ఏమీ లేదు. దారుణమైన పరిస్థితి. రాజమండ్రిని ఒక అనాథ స్థితికి తీసుకొచ్చేసింది. ఇప్పుడు ఆవిడ కేంద్రంలోకి వెళ్ళి కార్యనిర్వాహక వర్గరాలుగా ఎలక్ట్ అవ్వడం ఇవన్నీ ఎవరికి అవసరం లేదండి. మీరు రాజమండ్రికి ఏం చేశారు? పుష్కరాలు వస్తున్నాయి, పుష్కరాలు ఏదో వచ్చి తూచు అంటుకుంటూ ఏదో పుష్కరాల ఏర్పాట్లకు పరిశీలించడం, వెళ్ళిపోవడం. పుష్కరాలు స్కామ్ కాకుండా ఎలా అరికడతారో మేము అందరం చూస్తున్నాం. స్కామ్ కాకుండా పుష్కరాలు నడిపించాలి, తొక్కిసలాట్లు ఉండకూడదు అంతకుముందులాగా. రాజమండ్రి పుష్కరాలు అంటేనే, గోదావరి పుష్కరాలు అంటేనే దక్షిణ కాశీ రాజమండ్రి. ఇది ఎలా ఉంటుందో అందరం పరిశీలించాలి. నేనైతే పర్సనల్గా దాన్ని టేకప్ చేస్తాను. ఐ విల్ టేకప్ దిస్ ఎలా ఏర్పాట్లు చేస్తారని నేను చూస్తాను. అసలు రాజమండ్రి నియోజకవర్గం అభివృద్ధిని, రాజమండ్రిని అనాథ స్థితికి చేర్చేసింది పురంధరేశ్వరి. అక్కడ పబ్లిక్ పల్స్తో చాలా వేదనతో అన్నీ చాలా ఎంక్వైరీ చేసి నేను మాట్లాడుతున్న ఈ విషయాలు.